अभवाय मनोभवाय ते जलजातोदर संभवाय च जगतां प्रभवाय साक्षिणे गुरुवर्याय नमो नमः। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति सोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ప్రియ భగవద్బంధువులారా, పాసురాన్ని అనుసంధానం చేసుకొని పాసురంలోని విషయాలను మనం తెలుసుకుందాం. ఈరోజు ఆండాళ్ గోపిక 5వ గోపికని నిద్రలేపుతూ ఉన్నారు. நோத்துச்சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திருவாதார் நாத்தத்துளாய் முடிநாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் ஊத்தத்தின் வாவிழிந்த கும்பகரணம் தோத்து முனக்கே பெருந்தியில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்குலமே தேத்தமாய் வந்து திரவேலோ ரெம்பவாய். நோத்துச்சுவர்க்கம் పూగిండ్ర అమ్మనాయ్ మాత్తమం తారారో వాసల్ తిరువాదార్ అని చెప్తున్నారు. నోము నోచి ఫలితాన్ని పొంది ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుని ఉన్న పడతిలాగా శయనించి ఉన్నావా, పవళించి పడుకొని ఉన్నారా? వాకిలి తలుపైనా తెరువమ్మా, పోనీ కనీసం ఒక మాటైనా మాట్లాడమ్మా అని చెప్తున్నారు. ఆత ఆనందలుడయాయ్, ఆనందాన్ని చేకూర్చే శ్రీకృష్ణుని నామాన్ని పాడి మంగళాన్ని చేకూర్చే శ్రీకృష్ణుని యొక్క నామాన్ని పాడి మంగళం పాడి మేమందరం కూడా వ్రతస్థలానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ నామాన్ని కీర్తిస్తూ ఉన్నాము. నీవు కూడా వచ్చి మా ఈ వ్రతంలో ఏలో రెంబాబాయ్ వచ్చి చేరమని చెప్తున్నారు ఆండాళ్ గోపిక, మరి ఇతర గోపికలందరూ కూడా. నిన్నటి రోజున ఒక గోపికని లేపారు. నిన్న లేపిన గోపిక, వీళ్ళు సిద్ధోపాయనిష్ఠులు, సాధ్యోపాయనిష్ఠులు అని 2 రకాలు ఉంటారు. సిద్ధోపాయనిష్ఠులు అనంటే భగవంతుడే భగవంతునికే మనం చెందినవారు. సాధ్యోపాయనిష్ఠులు అంటే భగవంతుణ్ణి మనం సాధించుకోవాలి అని అనుకునేవాళ్ళు. భగవంతుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి, వెళ్ళి మనం ఆయన్ని ఎలాగ ఆయన దగ్గరికి చేరాలి అనే విషయాన్ని మనం గమనంలోకి తెచ్చుకోవాలి. ఆయన దగ్గరికి చేరాలి, ప్రయత్నం మనది. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనే ప్రయత్నం మనది. భగవంతుడే మన కోసం వస్తారు. భగవంతుడికి సంబంధించిన వాళ్ళం మనం. వాత్సల్యము అని చెప్పుకున్నాం కదా. గోవు గనక దూడ పుట్టిన తర్వాత దూడ యొక్క మాలిన్యాన్ని అది వెంటనే తన నాలుకతోనే నాకేసి శుభ్రం చేసి ఎవ్వరిని కూడా శుభ్రం చేయనివ్వదు. అదే తీసుకుంటుంది. శుభ్రం చేసే
పనిని అని చెప్పి తెలుసుకున్నాం కదా, దాన్ని వాత్సల్యము అంటారు అని తెలుసుకున్నాం కదా. అట్లానే ఆ భగవంతుడే మనకి దగ్గరికి వచ్చి ఆయన తీసుకుంటారనే సిద్ధోపాయ నిష్ట కలిగిన వాడు. నిన్న లేపుతున్న గోపిక కానీ, ఈరోజు లేపుతున్న గోపిక కానీ, వీళ్ళందరూ కూడా ఆళ్వార్లు. మనకి పండిద్దరు ఆళ్వార్లు ఉంటారు. ఆళ్వార్లు అంటే భక్తి పరిపుష్టిగా తెలిసిన వాళ్ళు, భక్తిలో మునిగి మళ్ళీ భగవంతుడు ఇలా ఉంటాడు, ఇంత సులువుగా కూడా భగవంతుణ్ణి చేరొచ్చు అని తెలియచేసేవాళ్ళు ఆళ్వార్లు, భక్తి గురించి తెలియచేసేవాళ్ళు. అదే మనం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పి ఆళ్వార్ దివ్య ప్రబంధం ప్రాజెక్టు తరపున ఈ ప్రవచన కార్యక్రమాన్ని చెప్పుకుంటూ ఉన్నామని చెప్పుకుంటున్నాం కదా, ఆళ్వార్లకి సంబంధించినది అన్నమాట. అది ఆళ్వార్ల దానిలో సంబంధించినదే కదా ఈ గోదా తిరుప్పావై అనే కార్యక్రమం కూడా. అలాంటి ఆళ్వార్లు మనకి పండిద్దరు ఉన్నారు. దానిలో నిన్నటి రోజున వరకు కూడా ఆళ్వార్లని లేపుతూ వచ్చారు. భూతయోగి, సరయోగి, మహాయోగి, భక్తిసారులు, ఇలా ఉన్నారు ఆళ్వార్లు. వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా భగవంతుణ్ణి చేరారు. అలా భగవంతుడు ఒకసారి ఏం జరిగింది అని అంటే, సరయోగి అనే ఆయన ఒక చిన్న రూమ్లో ఉన్నారట. ఆ రూమ్లో ఉండి ఆయన తపస్సు చేసుకుంటూ ఒక రూమ్లో ఉన్నారు ఆయన. అప్పుడు అక్కడ వర్షం వచ్చింది. ఆ వర్షం రాగానే అక్కడికి ఇంకొక ఆయన వచ్చారు, మహాయోగి. ఆ మహాయోగి గారు వస్తే ఆయన, నేను ఇక్కడ తలదాచుకుంటాను, వర్షం వస్తోంది అయ్యా స్వామి బయట అని చెప్పారు. చెప్పినప్పుడు వెంటనే ఆయన అన్నారు, ఒకరికి పడుకోవడానికి సరిపోతుంది, ఇద్దరు అయితే గనక ఈ ప్లేస్ అంటే ఈ రూము చాలదు, ఈ గది చాలదు, కానీ ఒకటి చేద్దాం, ఇద్దరం కూర్చుంటే సరిపోతుంది, పడుకునేది కాకుండా కూర్చుని ఉందాం ఇద్దరికి, అప్పుడు ఈ గది సరిపోతుంది అని చెప్పి ఆయన సరయోగి ఈ మహాయోగి గారిని కూడా ఈ గదిలోకి ఆహ్వానించి ఇద్దరు కూర్చున్నారు. మరికొంత సమయం అయింది. ఆ మరికొంత సమయం అయిన తర్వాత ఇంకొక ఆయన వచ్చారు, భూతయోగి అని ఒక ఆయన వచ్చారు. ఆయన కూడా వచ్చి, బయట వర్షం వస్తుంది, కొంచెం సేపు ఉండడానికి ఇక్కడ నేను ఉండడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అన్నారు. సరే, అప్పుడు మళ్ళీ ఆలోచించుకున్నారు, ఇద్దరం కూర్చోడానికి సరిపోయింది, ఇప్పుడు ఇంకొకరు కూర్చోడానికి ఇక్కడ ప్లేస్ అంటే చోటు చాలదు, ఏం చేయాలి అని ఆలోచించుకుని వాళ్ళే ముగ్గురం నుంచుందాం, నాకు కూర్చోవడానికి ప్లేసు పడుకోవడానికి ప్లేస్ సరిపోయేది, ఇప్పుడు నుంచోవలసి వచ్చింది అని చెప్పి ఆ సరయోగి అనుకోలేదు. ఇది ముగ్గురం కలిసి నుంచుందాం అని చెప్పి, ఎవరికైనా ఆపద వచ్చినప్పుడే కదా మనం ఉపయోగపడాల్సింది, ఆలోచించాల్సింది. సహాయం అనుకుంటారో సేవ అనుకుంటారో చేయాల్సింది ఆ సమయాల్లోనే. ఎవరికో ఒక ఆపద కలిగింది, ఎవరికో ఒక వాళ్ళు ఏదో కొంచెం ఆలోచనలో ఉన్నారు అని అంటే మన ఆలోచన కూడా వాళ్ళకి ఏమన్నా సరిపోతుందేమో అని చెప్పే అవకాశం వచ్చింది అనేలాగున చెప్పాలి. అలానే ఇక్కడ వీళ్ళు నుంచుంటే సరిపోతుంది అని ఎప్పుడైతే అనుకున్నారో నుంచున్నారు ముగ్గురు, సరిపోయింది, బాగానే ఉంది, అంటే విశ్రాంతిగానే ఉంది. కానీ కొంత సమయం, ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత ఒకటే తోపులాటగానో ఒక ఇరుకుగా ఉందన్నమాట. అంటే ఇక్కడ ఒక ముగ్గురు సరిపోతారు అని అనుకుంటే కాదు, నలుగురు ఉన్నాం అన్నట్లుగా బాగా ఇదిగా ఉంది అన్నమాట, ఇరుకుగా ఉంది, చోటు చాలడం లేదు, ఊపిరాడినట్లుగా ఉంది. ఏంటి ఇందాకటి దాకా బాగానే ఉంది కదా, ఎందుకు ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పి ఆలోచించుకుని
వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎందుకు ఇలా ఉంది అని మైండ్కి ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఎవరికి వాళ్ళు నమస్కారం చేసుకుంటూ ఉన్నారట. ఏంటి ఎందుకలా ఇరుకుగా అయింది, నమస్కారం చేసుకుంటే వాళ్ళకి ఆ ఇరుకుతనం తగ్గిపోతుందా అని అంటే, ఇంతమంది భూతయోగి, మహాయోగి, సరయోగి అనే వీళ్ళు, భూదత్తాళ్వార్ ఇలాగ ఆళ్వార్లో ఉన్న వాళ్ళన్నమాట వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ ముగ్గురు యోగులు ఒక చోటికి చేరారో వాళ్ళని చూడటానికి భగవంతుడు నారాయణుడు వచ్చాడట. శ్రీమన్నారాయణుడు భగవంతుడు వచ్చి వాళ్ళల్లో ఆయన చేరిపోయి నుంచున్నాడు. ఆయన కూడా మనం అందరం ఏదో ప్రవచనం దగ్గర లేకపోతే పారాయణ దగ్గర కూర్చుని మనం చదువుకుంటూ ఉంటాం. ఆ చదువుకుంటూ ఉన్న సమయంలో ఒక 5 ఏళ్ల పిల్లవాడు వచ్చి అసలు సంబంధం లేదు, ఎవరు నచ్చారో, వాళ్ళ అమ్మ ఉన్నదా లేకపోతే వాళ్ళు ఎవరు ఉన్నారా, అది అసలు ఏమి ఉండదు. ఆ సమయంలో అక్కడ ఎవరు నచ్చారో, ఎవరు చూసి రమ్మని వాళ్ళ అన్నారో వెంటనే వెళ్ళి వాళ్ళ ఊళ్ళో కూర్చుంటారు, వాళ్ళ పక్కన కూర్చుంటారు. ఆ సన్నివేశం గనక మనం గమనిస్తే పారాయణో ప్రవచనం ఏదో జరిగేటప్పుడు ఎక్కడో ఆడుకుంటూ ఉన్న పిల్లవాడికి ఎందుకో వెళ్ళి అక్కడ కూర్చుందాం అనిపించగానే వచ్చి వెంటనే అందరిని చూసి ఎక్కడో ఒక ప్లేస్లో కూర్చుంటామో నుంచుంటామో చేస్తారు. భగవంతుడు కూడా అలానే చేస్తాడు. ముగ్గురు యోగులు ఇక్కడ ఉన్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కొంచెం సేపు ఉండాలి అని. వాళ్ళ హృదయాలు ఆయనకి విశ్రాంతి గదులు కదా, ముగ్గురున్నారు అక్కడ. ఆ ముగ్గురుండేసరికి ఆయనకి తీసుకుని అక్కడికి వెళ్ళి ఆయన ఉండేసరికి అందుకు వీళ్ళకి ఇరుకుగా ఉంది. ఒకళ్ళు పడుకోవడానికి, ఇద్దరు కూర్చోడానికి, ముగ్గురు నుంచోడానికి సరిపోతుంది అని అనుకున్నాం కదా ఇందాక. మరి నలుగురు నుంచోవలసి వస్తుంది. పోనీ నలుగురు నుంచోవలసి వస్తే స్వామి ఏమన్నా ఒక్కరే వస్తారా? ఆయన ఒక్కరే వస్తే మనం కూడా గుర్తుపట్టాం. మనకి ఎలాగనంటే స్వామి పంచాయుధాలతో వస్తారు అనే ఆలోచనే ఉంటుంది మనకు కూడా. చతుర్భుజుడై వస్తారు, శంఖచక్రాది ఆయుధాలతో వస్తారు. ఇలా మనకి కొన్ని గుర్తులు ఉన్నాయి స్వామి. వీళ్ళు కూడా కొన్ని గుర్తులతోనే ఉన్నారు. గోపికలు కూడా ఇక్కడ శ్రీకృష్ణుడు ఉండి ఉంటాడేమో, శ్రీకృష్ణుడు వచ్చి వెళ్ళాడేమో, ఇలా కొన్ని గుర్తులతోనే ఉన్నాయి. రేపల్లిలో కూడా కృష్ణుడి గురించి గుర్తులు కొన్ని ఉన్నాయి అక్కడ. అలా ఆయన వచ్చేసరికి ఆ ప్లేస్ వాళ్ళకి చాలలేదు. అంటే భగవంతుడు భక్తులు ఎక్కడుంటే అక్కడికి ఆయన్ని మనం పిలవక్కర్లేదు, ఆయనే వస్తాడు అనడానికి ఈ ఆళ్వార్ చరిత్రలో ఈ కథ ఒకటి నిదర్శనం అన్నమాట. ఆ ముగ్గురు ఆళ్వార్లు అంత గొప్పవాళ్ళు. అలాగే ఇంకొక ఆళ్వారు ఉన్నారు, ఆయన భక్తిసారుడు. ఆ భక్తిసారులు ఎలాగా అనంటే అసలు ఆయనకి ఆ పేరు భక్తిసారులు, యథోక్తకారి అని కూడా పేరు ఆయనకి. అది ఎలా వచ్చింది అని అంటే మనకి భగవద్గీతలో చెప్తారు, ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః. అట్లా ఆయన తన కర్మేంద్రియ జ్ఞానేంద్రియ వ్యాపారాలన్నీ కూడా ఎలాగైతే తాబేలు నడుస్తూ ఉంటుంది, ఆ నడుస్తూ ఉన్న తాబేలు ఎక్కడో మనకి ఏదైనా ప్రమాదం వచ్చింది అనగానే తన అవయవాలన్నీ కూడా ఆ డిప్పలోకి తీసేసుకుంటుంది. దేంతో? తలతో సహా. అక్కడ ఒక రాయి ఉందేమో అన్నట్లు ఉంటుంది, కానీ ఒక జీవి ఉంది అన్నట్లు ఉండదు. కదలకుండా స్థిమితంగా నిశ్చలంగా అలా ఉండిపోతుంది. అలాంటి తత్వం, అలాంటి వ్యాపారం కలిగిన ఆయన ఈ భక్తిసారులు అన్నమాట. ఆయన ఇంద్రియాలు వేటిని కూడా కదిలించరు. అది వశీకారావస్థ. అలానే ఉండిపోతారు. అలా ఉండిపోయిన తత్వం కలిగిన ఈ భక్తిసారులు ఒకసారి ఆయన ఒక కర్మయోగం చేసుకుంటూ ఉన్నారు. ఆ కర్మయోగం చేసుకుంటూ ఉంటే సాయంత్రం 6 గంటల సమయంలో పార్వతీ పరమేశ్వరులు నందీశ్వరుడిని ఎక్కి ఆకాశ గమనంలో తిరుగుతూ ఉంటారు అనేది మనకి చెప్తారు మన పెద్దలు. అందుకని 6 గంటల సమయంలో అంటే సంధ్యా సమయంలో 3 సంధ్యలు ముడిపడే వేళ అన్నట్లు కూడా చెప్తారు. ఆ సమయంలో కొన్ని పనులు చేయకూడదు, నిద్ర పోకూడదు, ఆహారం తీసుకోకూడదు, తలలు దువ్వుకోకూడదు,
ఆ తర్వాత అప్పుడు చీపిరి తీసుకుని ఊడవకూడదు. దానికి ఒక 10 నిమిషాల ముందో లేదా 10 నిమిషాల తర్వాతో కానీ 6 గంటల సమయంలో చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు తగవులు గట్టిగా రుసరుసలాడుతూ ఇంట్లో గట్టి గట్టిగా మాట్లాడుకోకూడదు. ఎందుకు అనంటే వాళ్ళు ఆ గమనం చేసే సమయంలో మన్ని కూడా చూస్తారు అనడానికి ఈ కథ నిదర్శనం. చూసినప్పుడు వాళ్ళకి మనం మంగళకరంగానే ఉండాలి. జ్యేష్ఠాదేవి పనులు చేస్తూ కనిపించకూడదు. అందువల్ల ఆ సమయంలో ఈ పనులు చేయకూడదు అని చెప్తారు. అలానే వాళ్ళు ఆకాశ గమనం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్న సమయంలో ఆయన దగ్గరికి వెళ్దాం స్వామి అని అడిగింది పార్వతీదేవి. ఎవరి దగ్గరికి? భక్తిసారుల దగ్గరికి. ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నారు, మనం ఇప్పుడు వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పారు శంకరుడు. అంటే పార్వతీదేవి అంది, అంత మహాభక్తుల్ని పలకరించడమో వాళ్ళకెళ్ళి ఏమన్నా కావాలో అని అడగటమో అలా అయితేనే కదా మనకి కూడా బాగుంటుంది, వెళ్ళాలి అని చెప్పింది ఆమె. వెళ్దామని చెప్పింది. సరే వెళ్దాం అనుకున్నారు. చక్కగా నందీశ్వరుని ఎక్కి భక్తిసారులు ఉన్న చోటికి వచ్చారు. ఆ భక్తిసారులు ఆయన ఏం చేస్తున్నారు ఆ సమయంలో అంటే బొంత కుట్టుకుంటూ ఉన్నారు. ఆ బొంత కుట్టుకుంటూ ఉన్న వీళ్ళని చూసి ఆయన మామూలుగా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. అరే స్వామి అన్నారు, ఎందుకు ఇప్పుడు వెళ్తాం, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు కదా అని నేనే ఇంకా ఈయనకి ఏదైనా వరం కావాలేమో కోరుకుంటారని నేను వచ్చాను, వెళ్దామని చెప్పాను. ఇదేంటి చూసి అలాగా ఉండిపోతున్నారు అని చెప్పి వచ్చింది మేము పార్వతీ పరమేశ్వరులం అని చెప్పి చెప్పారు. పార్వతీదేవి అవునమ్మా నమస్కారం అన్నారు. ఆయన మీకేమన్నా వరం కావాలేమో కోరుకోండి అన్నారు. అంటే నాకేమీ అవసరం లేదు, నాకు అసలు ఏ వరము అవసరం లేదు, ఏమీ అక్కర్లేదన్నారు. భగవంతుడు ప్రత్యక్షమైతే ఏం కావాలి అని ఎవరినైనా అడిగితే ఏవో కావాలని చెప్తాం. కొంచెం ఆధ్యాత్మికంగానో గురువు గారి యొక్క ప్రవచనాలనే అలవాటు ఉన్న వాళ్ళు ఏమన్నా అంటే మనం ఎప్పటికైనా సరే మోక్షానికి వెళ్ళాలి, వైకుంఠానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి, అలా ఏవో కోరుకుంటాం. కోరిక అనేది ఉంటుంది. ఈయన అసలు అది ఏమీ లేదు, ఏమీ అసలు నేను పార్వతీ పరమేశ్వరులు వచ్చారు కదా, అసలు వారి కోసం తపస్సు చేస్తున్న చరిత్రలు చదువుతూ ఉన్నాం కదా మనం. వాళ్ళు ప్రత్యక్షం అవ్వాలి అని చెప్పి చరిత్రలు ఎన్నో చదువుతూ ఉన్నాం. వాళ్ళు రాగానే మాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి కోరుకుంటూ ఆ కోరికల్ని నెరవేర్చుకోవడానికి నానా ఇబ్బందులు పడే వాళ్ళని మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం, చరిత్రలో కథల్లో వింటూ ఉంటాం. అలాంటి పార్వతీ పరమేశ్వరులే ప్రత్యక్షమైనప్పుడు ఈ భక్తిసారులు అనే ఆళ్వారు ఆయన కూడా ఏదన్నా కోరుకోవాలి కదా, అలా కోరుకోలేదు. అలా కోరుకోకుండా ఆయన నాకే వరము అవసరం లేదు అని చెప్పారు. వెంటనే కాదు మేము వరం ఇవ్వడానికి వచ్చాం కదా, వచ్చినప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు ఏమన్నా ఇవ్వడానికి వచ్చినప్పుడు వెంటనే అవి మనం తీసుకోవాలి, తిరస్కరించకూడదు. ఎందుకు అంటే మనం వాళ్ళని దైవంగా భావిస్తాం కాబట్టి. అలానే మేము ఇవ్వడానికి వచ్చాం కదా అని చెప్పి అడిగారు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు అడిగారు భక్తిసారులు. ఆయన అన్నారు, సరే అమ్మా మీరు ఇంతగా అంటున్నారు కదా ఏదన్నా ఇస్తాము అని చెప్పి అని ఈ సూది ఉంది కదా, ఈ సూదిలో ఈ దారం ఎక్కిచ్చిస్తే ఈ బొంత కుట్టుకుంటా అన్నారు. ఏమీ అవసరం లేదు, భగవంతుడే ఆయన వచ్చి మనకి నన్ను తీసుకుని వెళ్తాడు, ఆయనే నన్ను చూస్తున్నాడు, ఆయనే నన్ను రక్షిస్తున్నాడు, ఆయనే నన్ను పరిపాలిస్తున్నాడు, ఆయనే నన్ను పోషిస్తున్నాడు, ఆయనే నన్ను స్థితి చేస్తున్నాడు, ఆయనే నన్ను లయం కూడా చేస్తాడు అన్నప్పుడు ఇంకా మనకి దేంతోనూ అవసరం లేదు కదా, దేంతోనూ అవసరం లేదు. తలనొప్పి వచ్చింది, టాబ్లెట్ వేస్తే తగ్గుతుంది కదా అనే విషయం ఉన్నప్పుడు ఆ టాబ్లెట్ మనం దగ్గర పెట్టుకుంటాం కదా. అనేక రకాల కంపెనీలు అనేక రకాల టాబ్లెట్స్ ఉంటాయి, కానీ ఎవరికో ఏదో ఒకటే సరిపడుతుంది, అన్నీ సరిపడవు.
ఒకటి సరిపోయింది ఎప్పుడు దగ్గర పెట్టుకుంటాం, ఎందుకు అనంటే ఇది సరిపోతుంది, నాకు తలనొప్పి వస్తుంది, నేను వేసుకుంటాను అని. అంతే కదా. అట్లానే ఆయనే చూస్తాడు అని ఆయన్ని దగ్గర పెట్టుకుని ఉన్నారు ఈ భక్తి సార్. భగవంతుడే అన్ని నాకు ఆయనే చూస్తాడు, ఇంకా నాకు వేరే ఒకటే అండి, మనం కోరుకుంటే భగవంతుడి దగ్గర మన డిజైర్స్ కనుక చెప్పటం మొదలు పెడితే మనం ఇంతే చెప్పుకుంటాం. అంటే అసలు ఎలా కోరుకోవాలో కూడా తెలియదు మనకి, ఆ కోరుకునే విధానం కూడా తెలియదు. నన్ను నువ్వే చూస్తున్నావు కదా, నీ అనుగ్రహంతో నేను ఉన్నాను, నాకేం కావాలో నువ్వే చూడు అని చెప్పి మనం భగవంతుణ్ణి వేడుకుంటే, భగవంతుణ్ణి వేడుకోవాలని ఎవరు చెప్తారు మనకి? అడ్రస్లన్నీ కరెక్ట్గా ఉండాలి. 10 అంకెలు ఉన్న సెల్కి ఒక్క నెంబర్ తక్కువైతే ఎవరికో చేయకపోతే ఎవరో ఎత్తుతారు, మనం అనుకున్న వారి దగ్గరికి వెళ్ళదు కదా. ఆ ఫోన్ రింగ్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఇంకెవరికో వెళ్తుంది. నేను ఒకరికి చేయిపోయి ఇంకొకరికి చేశాను, మీకు వచ్చింది, ఏం అనుకోకండి అని చెప్తాం. అట్లాగే మనం ఎవరిని వేడుకోవాలో కూడా మనకి చెప్తారు. ఎవరు చెప్తారు మనకి? గురువులు చెప్తారు. నువ్వు ఈ సమస్య ఉన్నప్పుడు ఈ భగవంతుడి దగ్గర ఇలా విన్నవించుకో అని చెప్తారు. అందుకని ఎప్పుడు కూడా గురువు లేకుండా ఏ పని అవ్వదు. ఆ గురువు లేకుండా జీవితం కూడా మనకి అసలు ఎటువైపు నడవాలో, గురు పాదములే మది లేకున్నా ఈ మానవ జన్మయసున్నా, గురువుల సేవలనెప్పుడు తరింపగా చేయవే మనసా. ఆ సేవ చేయటం కనుక మనం చేస్తే, గురు సేవ, ఎవరిని వేడుకోవాలో తెలుస్తుంది, ఏమని వేడుకోవాలో తెలుస్తుంది. 1 కోటి రూపాయలు కావాలి అనుకున్నాం మనం. 1 కోటి రూపాయలు కావాలని ఎవరిని వేడుకోవాలి? పక్కింటి వాళ్ళతో 1 కోటి రూపాయలు కావాలండి, 1 కోటి రూపాయలు కావాలండి అంటే ప్రూఫ్ ఏంటి అని అడుగుతారు. 2 కోట్లకి సంబంధించిన ఆస్తి నీ దగ్గర ఏదన్నా ఉంటే ఈ 1 కోటి రూపాయలు ఇస్తామంటారు. వారికి ఒక భరోసా కావాలి కదా, 1 కోటి రూపాయలు వీళ్ళు ఇవ్వగలరు అనే విషయం. అందుకని అడుగుతారు. మనకు అవన్నీ ఏమి లేవు, కానీ అవసరం 1 కోటి రూపాయలు ఉంది. ఎవరు ఇస్తారు మనకి? మళ్ళీ తిరిగి ఇచ్చేసేయాలి కదా. ఎవరికి చెప్పినా, ఎవరి దగ్గర అడిగినా, ఎవరన్నా మనకి ఆయన ఇచ్చేదేంటి భగవంతుడు, నేను ఇస్తానని ఎవరన్నా ఇచ్చినా మళ్ళీ అడగకుండా ఉంటారా? తీర్చాల్సిన సమస్య వస్తుంది కదా, అప్పు అంటారు కదా దాన్ని. కానీ భగవంతుడు ఇచ్చేదాన్ని మనం అప్పు అంటామా? గురువులు ఇచ్చేదాన్ని మనం అప్పు అంటామా? కాదు. అది మనకి కావాలి అని చెప్పి భగవంతుడు అందించాడు అనుకుంటాం. గురువు గారు ఈ రూపంలో మనకి ఈ భగవంతుడి చేత ఇది అందించారు అనుకుంటాం, ఇలా భావిస్తాం కదా. కానీ ఆ 1 కోటి రూపాయలు మనం దాచుకునే సౌకర్యం మన ఇంట్లో లేదో భగవంతుడు ఆలోచిస్తాడు. ఎవరో ఉన్నట్టుండి తెల్లవారేపాటికి మన వాకిలి ముందు 1 కోటి రూపాయలు సూట్ కేసు పెట్టెళ్ళారండి అనుకుందాం, ఇబ్బంది ఉంది? దానికేం ఇబ్బంది లేదుగా, వస్తే ఇబ్బంది. కానీ అలా అనుకుని పెట్టెళ్తే వెంటనే ఆ 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకుంటాం? ఒక బీరువా ఉండాలి, ఒక తాళం ఉండాలి, అసలు ముందు ఒక ఇల్లు ఉండాలి, ఆ ఇంట్లో ఈ బీరువా ఉండాలి, ఆ బీరువాకి తాళాలు మంచివి ఉండాలి, ఆ ఇంటికి తాళం పెద్దది ఉండాలి, ఏ పనులున్నా సరే ఆపుకుని ఆ ఇంట్లోనే కూర్చోవాలి. అది వరకు ఇంట్లో వచ్చి చాలాసేపు కూర్చునే వాళ్ళమ్మ కబుర్లు చెప్పడానికి, ఇప్పుడేంటో అసలు రావటం లేదు అని అంటే ఏదో ఇంట్లో పని ఉంది అని చెప్తారు. ఏం పని అంటే 1 కోటి రూపాయలకు కావలా ఉంది. అప్పుడు మనసు స్థిమితంగా ఉండదు. కానీ పరమాత్మ ఇస్తాడు 1 కోటి రూపాయలు, నీకు మనసు స్థిమితంగా ఉంటుంది. నువ్వు ఎక్కడ కాపలా ఉండనవసరం లేదు, నీకే భయాలు ఉండవు. ఎందుకో తెలిసిన, ఏ రూపంలో ఎలా ఇస్తే నీకు భయం ఉండదో అలా ఇస్తాడు. నువ్వు అడిగిన 1 కోటి ఆయన ఇస్తాడు. ఇచ్చాడా? ఎప్పుడు ఇచ్చాడు అనుకుంటే ఆయన ఎక్కడెక్కడ ఎలా ఇచ్చాడో, నీకు భయం లేకుండా నిన్ను ఎలా దాటించుకుంటూ వెళ్ళాడో అక్కడికి వెళ్ళాక కానీ అర్థం కాదు. అలా ఇస్తాడు భగవంతుడు. అలా భగవంతుడు కనిపిస్తే అడిగే దానికి ఈయన వచ్చి ఇక్కడ నాకు ఏమీ వద్దు అని చెప్పారు. ఏమీ వద్దు అని అంటే ఆయన భగవంతుడే నాకు సిద్ధోపాయ నిష్ట, ఆయనే చూసుకుంటాడు, నాకు ఇవన్నీ అవసరం లేదు.
ఏది అవసరం లేదు. భగవంతుడు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడనే ఒక సిద్ధోపాయ నిష్ఠ కలిగి దాంతోనే ఆయన జీవనం సాగిస్తూ ఉన్నారన్నమాట భక్తిసారులు. అలా జీవనం సాగిస్తూ ఉన్న ఆయన దగ్గరికి ఈ పార్వతీ పరమేశ్వరులు వెళ్తే వారు అందుకని ఆయన నాకేమీ అవసరం లేదని చెప్పారు. ఇంకొకటి యథోక్త కార్య అని కూడా ఉంది, ఇంకొకసారి చెప్పుకుందాం ఆయన కదా. భక్తిచారులు చాలా తన భక్తిని ప్రకటించారు. ఏంటంటే అది ఒక ఆశ్రమంలో ఒక పెద్ద ముసలామె చక్కగా సేవలు చేస్తూ ఉంటుంది ఆయన ఆశ్రమంలో, భక్తిసారుల ఆశ్రమంలో. ఆ సేవ చేస్తూ ఉన్న ఆమెకి ఒకసారి ఆయన వరం, నీకేమన్నా కావాలి అమ్మా, కోరిక ఏమన్నా ఉందా అని అడుగుతారు ఆ గురువుగారు. నేను మంచి అందమైన యవ్వనవతిగా ఉండాలని నా కోరిక గురువుగారు అని అడుగుతారు. చెప్తుందా అన్న, మన కోరికలు ఇలానే ఉంటాయి. అయితే సరే అమ్మా అలానే అని చెప్పి ఆయన ఆ ముసలాముగా ఉన్నామని యవ్వనవంతురాలిగా అందంగా ఉండేలాగునా చేస్తారు. చేసిన తర్వాత ఆమెని ఒక రాజుగారు చూసి ఈమె చాలా బాగుంది అని చెప్పి వివాహం ఆడతారు. ఈ వివాహం ఆడాక రాజుగారి ముసలివాళ్ళు అయిపోతూ ఉంటారు. అంటే వృద్ధాప్యం వస్తుంది అని చెప్పి రాజుగారు తెలుస్తుంది. ఈమె మాత్రం యవ్వనంగా అలానే ఉంటుంది, అందంగా. నువ్వు ఇలానే ఎలా ఉండగలుగుతున్నావు, నీకేమైనా వరం ఉందా అంటే, నేను ఒక ఆశ్రమంలో సేవ చేసే దాన్ని, ఆశ్రమంలో గురువుగారు నాకు ఈ రూపం ఇచ్చారు అని చెప్తుంది. అవునా, అయితే నేను కూడా వృద్ధాప్యం రాకుండా యవ్వనంగా ఉండాలి అని చెప్పి ఆయన వెళ్ళి అడుగుతానని చెప్పి రాజభటుల్ని పంపిస్తారు. పంపిస్తే ఆయన అంటారు, నేను మిమ్మల్ని రాజుగారు రమ్మంటున్నారా, నేను రావాల్సిన అవసరం లేదు, నాకు రాజుగారితో ఏం పని లేదయ్యా, రాజుగారికి మీతో పని ఉంది అని చెప్తారు. ఏం పని ఉందో నాకు తెలియదు కదా, నాకు ఏదైనా పని ఉంటే నేను రావాలి, నాకు దేంతో పని లేదు కాబట్టి నేను రావాలి అనుకోవడం లేదు అని. రాజుగారికి మీతో పని ఉంది, అదేంటో తెలుసుకురండి అని చెప్పారు ఆయన. పని ఎవరిదుందో వారు వెళ్ళాలి అనే లెక్కలో అనుకుంటున్నారండి. ఆయన వెళ్ళి చెప్తారు, ఈ రాజుభటులు ఆయన గారు రారటండి ఇలాగా అని చెప్తారు. రాజుగారు పిలిస్తే రారా, అయితే ఆయన్ని ఆశ్రమం ఖాళీ చేసి నా రాజ్యంలో నుంచి వెళ్ళిపోమని చెప్పండి అని చెప్తారు. అలా వెళ్ళిపోతాను ఏముందనండి. ఆశాపాశాలుంటే అమ్మో ఇంత కట్టుకున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా అని అనుకుంటాము. అవన్నీ మన చేత ఎందుకో భగవంతుడు చేయించాడు, ఇంకా తర్వాత రేపు ఎక్కడికో వెళ్ళమంటే వెళ్ళిపోతాం. ఇక్కడ ఇది మన చేత ఎందుకు చేయించారు, ఆయన చేయించుకున్నాడు అనుకున్నప్పుడు దాని మీద వ్యామోహం ఉండదు. ఎవరి కోసమో నిర్మిస్తున్నాను అన్నప్పుడు దాని మీద అన్నీ వస్తాయి. ఎవరి కోసమో కాదు, భగవంతుడి కోసం. భగవంతుడు ఇలా చేయించుకుంటున్నాడు, నా స్వామి ఇంత వైభవంగా ఈ ఆలయంలో ఇలా ఉండాలి అని కట్టుకుంటున్నాడు. వారి కోసమో వీరి కోసమో ఎవరి కోసమో అన్నప్పుడు ఏం మిగులుతుంది, మనకి దుఃఖమే మిగులుతుంది. అలాగ చెయ్యరు గురువులు. అట్లనే ఈయన నాకేం ఇబ్బంది లేదయ్యా నేను వెళ్ళిపోతానని చెప్పేసి వెంటనే ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు భక్తిసారులు. చాలా బాగుంటుంది ఆ కథ చదువుతుంటే. ఆ భక్తిసారులు ఎప్పుడైతే ఆయన ఆశ్రమం నుంచి వెళ్ళిపోవడానికి బయటకు వచ్చి 2 అడుగులు వేశారో, ఆ వరదరాజస్వామి కాంచీపురంలో అన్నమాట ఇది జరుగుతుంది. కాంచీపురంలో ఉన్న వరదరాజస్వామి పడుకుని ఉంటారు. ఆయన పడుకుని ఉన్న ఆయన తల ఇలా ఎత్తి లేచి ఇలా ఆయన విగ్రహం కదిలి వెళ్ళబోతూ ఉంటుందట. చెప్పడానికి ఇలా ఉందిలే అనుకుంటారు, కానీ అక్కడ జరిగిన విషయం అది. స్వామి కూడా వెళ్ళబోతూ ఉంటారు, అంటే వెళ్ళిపోవడానికి ఆ రాజ్యం నుంచి. వెంటనే అర్చకులు ఏంటి ఇలా అవుతుంది అని చెప్పి తెలుసుకొని ఏంటి అని అడిగితే ఆయన వెళ్ళిపోతున్నారు భక్తిసారులు, నేను కూడా ఆ భక్తుడితో వెళ్ళిపోతున్నాను అని చెప్తారు స్వామి. వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్తారు. ఆయన వెళ్ళి ఇలా జరుగుతుందండి, భక్తిసారులు వారు వెళ్ళిపోతున్నారట, ఆళ్వారు ఆయన వెళ్ళిపోతున్నారని, స్వామి కూడా వెళ్ళిపోవడానికి సంసిద్ధులు అవ్వడానికి లేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తారు. వీళ్ళు వెళ్ళి చెప్పంగానే ఆయన కూడా వచ్చి చూస్తారు, రాజుగారు కూడా చూసి చెప్తారనమాట, ఇలాగ ఎందుకు జరుగుతుంది ఏంటి అని అంటే, ఆయన భక్తికి నేను మెచ్చి ఇక్కడ ఉంటున్నాను, ఆయన వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్తారు ఆయన, ఆ వరదరాజస్వామి. వెంటనే ఇప్పుడు ఈ రాజుగారు ఆ భక్తిసారుల గారి దగ్గరికి వెళ్ళి, మీరు మా రాజ్యంలో ఉండాలి, మా రాజ్యంలో మీరుంటే మా స్వామి మాతో ఉంటారు,
అప్పుడు ఈ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి ఈ రాజుగారు ఆ భక్తిసారుల యొక్క పాదాల దగ్గర వేడుకుంటారు. ఆయన ఉంటానంటారు. వెళ్ళమన్నారు, వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళిపోదాం అనుకోలేదు కదా, ఉండమంటున్నారు కదా, ఉంటున్నాను అన్నారు. వాక్యం ప్రకారం నడుచుకుంటున్నారు, కానీ లోపల తనకంటూ ఏమి ఇది చేద్దాం ఇది చెయ్యొద్దు అనేది లేదు. అలా ఆయన వెళ్ళిపోతుంటేనే స్వామి వెళ్ళిపోతాను అని చెప్పి నిదర్శనంగా చూపించారు కాబట్టి ఆయన్ని యథోక్తకారి అని కూడా పిలుస్తారు. ఆ ఆళ్వార్ని యథోక్తకారి అంటారు. ఇప్పటికి కూడానట వరదరాజస్వామి ఇలా లేచి వాకిలోంక చూస్తున్నట్టు ఉంటారట. అంటే మనకి ఎలాగనంటే ఎవరో వెళ్ళిపోతుంటే చూస్తాం చూసారా, అలాగా ఉంటుందట విగ్రహం. తల ఇలా ఎత్తి చూస్తున్నట్టు ఉంటుందట. అది ఇప్పటికీ ఉందని చెప్తూ ఉంటారు. అలాంటి ఆళ్వార్లని ఒక్కొక్కళ్ళని అర్థం చేసుకుంటూ ఆ అర్థాన్ని మనకి తెలియచేస్తూ ఆండాళ్ గోపిక మెల్లమెల్లగా తీసుకుని వెళ్తూ ఉంది. ఈరోజు లేపుతున్న గోపిక ఎవరు ఆ రేపల్లిలో అంటే నోతుచ్చు వర్కం పూగిండ్ర అమ్మనాయ్, నోము నోచి ఆ నోము యొక్క ఫలితాన్ని పొంది, ఆ ఫలితాన్ని పొందిన తర్వాత వచ్చే ఆనందంతో పడుకొని ఉన్న ఓ పిల్ల ఆ తలుపైనా తెరవరాదా, ఒక మాటైనా మాట్లాడరాదా? అలా ఎంతసేపు ఉంటే ఎలాగా, మాతో మాట్లాడాలి కదా అని చెప్పి చెప్తున్నారు. మనకి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేది తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. వేదేషు యజ్ఞేషు తపస్య చైవ. ఈరోజు పడుకొని ఉన్న గోపిక ఎలా ఉంది అని అంటే నోము నోచుకొని అని చెప్తున్నారు కదా, ఆమె అంత స్థిమితంగా ఎలా ఉంది, ఒక యోగి లాగా ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళలాగా ఉందట. మనం ఇవన్నీ ఎందుకు చేస్తాం అసలు? వేదం చదవడం, యజ్ఞం చేయడం, తపస్సు చేయడం, దానాలు చేయడం దేనికోసం చేస్తాం? వేదం ఎందుకు చదువుతారు? భగవంతుని వర్ణించటం, భగవంతుని గూర్చి పూజలు చేయడం కోసం చదువుతారు. యజ్ఞాలు కూడా అంతే, భగవంతుని గూర్చి చేస్తారు. ఆ భగవంతుని గూర్చి ఎందుకు చేస్తాం? ఏ వ్యాపారము అంటే ఏ కోరిక కామ్యము లేకుండా చేస్తాం. మనం ఏదో ఒక కామ్యంతో చేస్తాం. అస్సలు ఏమి లేదండి, చేద్దాం అనుకుంటున్నాం, చేస్తున్నాం అంతే, ఇంకా అసలు దాని గురించి ఏమీ లేదు అని ఎవరైనా చేస్తారా? ఈ యజ్ఞం ఎందుకు పెట్టామో తెలుసా, ఈ పూజ ఎందుకు పెట్టామో తెలుసా, ఈ వ్రతం ఎందుకు పెట్టామో తెలుసా అనేది ఉంటుంది వెనకాల. భగవంతుడికి విన్నవించే దాంట్లో ఈ పూజ చేసామయ్యా మాకు ఇవి ఇవ్వు అనేది కూడా ఉంటుంది. కానీ ఒక విషయం చెప్తాను, మన ఆలయంలో 25 సంవత్సరాల నుంచి, అంటే 2 పుష్కరాలు దాటిపోయిందండి, నిత్యాగ్నిహోత్రం యజ్ఞం చేస్తాం మనం ఇక్కడ. కానీ సాయంత్రం పూట ఎవ్వరి పేరుతోనూ చేయమండి. ఉదయం పూట కూడా స్వామి పేరుతోనే జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైనా కామ్యంగా చేసుకోవాలంటే చేసుకుంటారు. కానీ ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నాం అంటే ఏ కోరిక లేదు, స్వామి కోసం యజ్ఞం చేస్తుంది. అది మనకి ఇక్కడ మన ఊరిలో, మన కొలకలూరులో, మన ఆలయంలో అది చాలా గొప్ప విషయం, మామూలు విషయం అయితే కాదు. అగ్ని కార్యం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ చేసే ఆచార్య స్వాములకి చాలా విషయాలు తెలిసి ఉండాలి, కొన్ని నిష్టలు ఉండాలి, ఉంటేనే ఆ యజ్ఞం చేస్తారు. అది ఇక్కడ జరుగుతుంది మనకి. ఇలాగ యజ్ఞాలన్నీ కూడా ఎందుకు చేస్తాం? పూజలు, దానాలు, యజ్ఞాలు, వీటన్నింటికీ కూడా ఒక కారణం ఉంటుంది. ఏదో కావాలి అనే కామ్యం, కోరిక ఉంటుంది. అలాంటి కోరికలు కొంతమటికే మనకి సిద్ధిస్తాయి. పిల్లవాడు ఉద్యోగం రావాలి, ఉద్యోగం వరకే వస్తుంది. పెళ్లి కావాలి, పెళ్లి వరకే వస్తుంది. నువ్వు ఏది కోరితే అదే నాయన, నువ్వు ఎక్కడ మొదలయ్యావో అక్కడికే అన్నట్టు మీరు ఏదనుకుంటే అదే అవుతుంది. కానీ ఇవన్నీ జరిగేటానికి, ఇవన్నీ జరుగుతూ మన కోరికలు కూడా నెరవేరుస్తూ
నువ్వు నా దగ్గరికి వచ్చి నా కృతంగా ఈ పని చేయించుకున్నావు చూసావా అని చెప్పి భగవంతుడు కొంత పుణ్యాన్ని ఇస్తాడట మనకి. అందుకు ఆయన దగ్గరికి వెళ్తాం. అంటే మనకి ఒక పనితో పాటు ఇంకొక పని కూడా జరుగుతుంది, ఇంకొక పుణ్యాన్ని కూడా మనం మనకి లభ్యం అవుతుంది. అలాంటి పుణ్యాలన్నీ వస్తాయట. ఇప్పుడు మనం గోదా వ్రతం చేస్తున్నాం, అండాళ్ళ వ్రతం చేస్తున్నాం, తెల్లవారుజామున లేవటం, ఇవన్నీ చేస్తున్నాం, పూజలు చేయడం, ప్రవచనాలు, పారాయణలు, ఇవన్నీ చేస్తున్నాం. వీటన్నిటికీ కొంత పుణ్యం ఉంటుంది. ఇలాంటి పుణ్యాలన్నిటికీ సమానమైనట్లుగా నోము నోచి పడుకొని ఉన్న గోపికని ఈరోజు లేపుతున్నారు. ఆమె అంతకు ముందే ఇవన్నీ చేసేసి ఉందా? అలాగా పడుకొని ఉన్న గోపికని వాకిలి తలుపైనా కూడా తెరవరాదా అమ్మా అని చెప్పి అడుగుతున్నారు. దానికి పరాకాష్ట ఏంటి అని అంటే, ఆమె యోగిలా ఉందిట. యోగి ఎలా ఉంటారంటే, మనం తపస్సు చేసుకున్నాం, మనం అనుష్ఠానం చేసుకుంటాం కదా, అనుష్ఠానం చేసుకున్న కొంత సమయంలో మన పరిసర ప్రాంతాలు మర్చిపోయి మనం చూస్తూ ఉన్న ఎలాగా అంటే, అర్జునుడు ఉన్నాడు కదా, ఒకసారి గురువుగారు పరీక్ష పెట్టారు. వాళ్ళ గురువుగారు ఈ కౌరవులకి పెట్టారు, పాండవులకి పెట్టారు. పెట్టిన తర్వాత అదే చెట్టు మీద పక్షి ఉంటుంది కదా, ఆ విలువిద్య యొక్క నైపుణ్యాన్ని చూపించడానికి పెట్టాక అందరూ కూడా ఆ బాణం సంధించేటప్పుడు నువ్వేం చూస్తున్నావు అని చెప్పి అందరినీ అడుగుతుంటారు గురువుగారు. అందరూ నాకు కొమ్మలు కనిపిస్తున్నాయి, రెమ్మలు కనిపిస్తున్నాయి, చెట్టు కనిపిస్తుంది, ఆకులు కనిపిస్తున్నాయి, పువ్వులు కనిపిస్తున్నాయి, కాయలు కనిపిస్తున్నాయి, ఇట్లా 100 రకాలు చెప్తారు. ఆ చెట్టుకి మధ్యలో ఒక చిన్న పక్షిని పెడతారనమాట. దాంతో పాటు వీటన్నింటినీ చూస్తున్నావు అని చెప్తారు. నువ్వు పనికిరావు తప్పుకో, నువ్వు అంటే నీకు అది రాలేదు, ఇంకా ఆ నైపుణ్యం రాలేదు, ఇలా చెప్తూ ఉంటారు. అర్జునుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ బాణం విల్లు పెట్టంగానే వెంటనే ఆయన అడుగుతారు అనమాట, ఏం కనిపిస్తున్నాయి నీకని అడుగుతారు. నాకేం కనపడతలేదు గురువుగారు అంటే. ఏం కనిపిస్తుంది నీకు? ఆ పక్షే కనిపిస్తుంది, పక్షి యొక్క రెక్క కనిపిస్తుంది. ఆ రెక్క ఏ టైప్ లో లేపితే అది మరి నేను దాన్ని క్యాచ్ చేయగలను, అవే చూస్తున్నాను నేనని చెప్తారు. వేసే బాణం అంటారండి, అంటే గురి చూడటం అంటారు చూసారా, అలాగా. అట్లా యోగి కూడా భగవంతుడితోనే ఉంటారు అన్నమాట. ఇంకా పరిసర ప్రాంతాలు ఏం కనిపించవు, పరిసర ప్రాంతాలు ఏవి కూడా లక్ష్య పెట్టుకోరు. ఈ పాసురంలో కూడా ఒక ఆళ్వారిని లేపుతుంది ఆండాళ్ గోపిక, నమ్మాళ్వారు. ఆయన చింత చెట్టు ఆయన పుట్టంగానే స్తబ్దతగా ఉన్నారు, ఏమీ లేదు. పిల్లవాడు పుట్టాడు అనగానే మనం ఏం చేస్తాం, ఏం అడుగుతాం? పుట్టిన తర్వాత ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు టెస్ట్ చేసేది ఏంటి? చూస్తున్నాడా, ఏడుస్తున్నాడా, వింటున్నాడా, అవయవాలన్నీ, రంధ్రాలన్నీ కూడా పనిచేస్తున్నాయా, ఇవన్నీ చూస్తారు కదా. అలా పిల్లవాడు అలానే ఉండిపోయాడు. ఒక రోజు చూశారు, 2 రోజులు చూశారు, కొన్ని రోజులు చూశారు, అలానే ఉండిపోయాడు. వాళ్ళకి బాధగా ఉంది. వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఒక గుళ్ళో, ఆలయంలో ఒక చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టు త్వరలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆ పిల్లవాడు. ఇంకా భగవంతుడే చూసుకుంటాడు అని, ఆయన బిడ్డలు ఆయనే చూసుకుంటారు అనేలాగా. ఆ చింత చెట్టు త్వరలో ఈ పిల్లవాడు 16 సంవత్సరాలు ఉన్నాడు. అలానే ఉండి ఆ తర్వాత భగవన్ నామాన్నే పలికాడు. అలాగ స్థిమితంగా అలానే ఉండిపోయాడు. అలా ఉంది ఇప్పుడు ఈ లోపల ఉన్న గోపిక. అందుకు చెప్తున్నారు, వ్రతము నోము నోచి ఫలితమును పొంది ఆనందమును అనుభవించు దానిలాగా పరుకొని ఉన్న గోపిక వాకిలి తలుపైన తెరువమ్మ అని చెప్పి అడుగుతున్నారు. అట్లా ఈమె తన దీంతో అన్ని ఇంద్రియ వ్యాపారాలని మానుకొని ఆ భగవన్నామంతో అలా ఉన్నారు. అసలు ఈమె ఏం చేస్తుంది అని చెప్పి వీళ్ళు ఆ తలుపులకి ఉంటాయి కదా, కీస్ పెట్టే హోల్స్ ఉంటాయి కదా, ఆ రంధ్రంలో నుంచి చూశారు. చిన్నపిల్లలు అవే కదా చేస్తారు. అమ్మ లేచిందా లేదా, నాన్న ఏమన్నా కొడతారా, ఇప్పుడు నేను ఆడుకుని వస్తే ఆటకి వెళ్ళొచ్చా లేదా, వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అట్లా వాళ్ళు దానిలో నుంచి చూస్తుంటే అన్నట వెంటనే వీళ్ళకి ఒక చిన్న డౌట్ వచ్చింది.
ఏంటది అని అంటే, మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు వ్రతం చేయిస్తాడు ఆచార్యుడిగా ఉండి, మనం వ్రతం చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఈ పిల్ల పడుకుని ఉంది, లేవలేదని అనుకుంటూ ఉన్నాం. మనం వెళ్ళాల్సిన శ్రీకృష్ణుడు ఇక్కడే ఉన్నాడా ఏంటి? కృష్ణయ్య వచ్చేసి ఆయనే ముందుగా వీళ్ళకి అనుమానం వచ్చిందనమాట. వచ్చేసి ఈ గోపిక దగ్గరే ఉన్నాడా ఏంటి? నాత్తత్తుళాయముడి నారాయణన్ నమ్మాలి. ఆ శ్రీకృష్ణుడికి కిరీటానికి తులసి మాలని ధరింపచేసి ఆ వెంటనే గనక ఆ తులసి మాల యొక్క పరిమళం వెదజల్లుతూ ఉందన్నమాట. ఆ తులసి వాసన ఎక్కడైతే వస్తుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడేమో అనే అనుమానం వీళ్ళకుంది. ఆ తులసి పరిమళం అక్కడ అలా వస్తుంది. ఎక్కడ? ఈ గోపిక ఉన్న ఇంటి దగ్గర. ఆ తులసి పరిమళాన్ని చూసి వీళ్ళకి ఇంకొక అనుమానం కూడా. ఎందుకనంటే ఈ కృష్ణుడు ఉన్న ఇంటికి ఈ గోపిక ఉన్న ఇంటికి ఒక గోడే తేడా. అంటే ఇప్పుడు ఆమె ఎక్కడున్నట్టు? శ్రీకృష్ణుడి యొక్క పక్క ఇంట్లో ఉన్న గోపిక అన్నమాట. అంతే కదా, ఒక గోడే అడ్డం. కాబట్టి ముందు ఈ గోపిక ఇంటికి వచ్చేసారా ఏంటి? శ్రీకృష్ణుడు ఇక్కడే ఉన్నాడా అనిపిస్తుందట వాళ్ళకి. అంటే ఆ భావన కలిగింది. ఎందుకు కలిగింది ఆ భావన అంటే తులసి వాసన పరిమళాన్ని చూసి కలిగింది. మనం ఇక్కడ ఉన్నాం, ఎక్కడో మంచి సాంబ్రాణి కడ్డీలు వెలిగించారు, అగరొత్తులు వెలిగించారు. వెంటనే ఏమంటాం, ఎవరో మంచి కడ్డీలు వెలిగించారు, వాసన వస్తుంది పూజ దగ్గర అని అనుకుంటాం. ప్రతిసారి ఇదే అనుకుంటాం. ఆ కడ్డీలు వెలిగించినప్పుడు ఆ వాసనని బట్టి అక్కడ కడ్డీలు ఉన్నాయని చెప్తాం. అట్లానే ఇక్కడ వీళ్ళు తులసిని బట్టి ఇక్కడ కృష్ణుడు ఉన్నాడని చెప్తున్నారు. తులసి అంటే మనం ఈ నెల రోజులు కూడా స్వామి శ్రీకృష్ణుడికి తులసినే మనం సమర్పిస్తాం. తులసితోనే అష్టోత్తరం పూజలు చేస్తాం. అలాంటి తులసి చాలా పవిత్రంగా చెప్తాం. ప్రతిరోజు తులసి పూజ చెయ్యాలి అని చెప్తూ ఉంటాం కదా. తులసిని కోసేటప్పుడు కూడా ఏమని కోస్తామంటే, తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియే కేశవాద్వం రుణామిత్వ వరదా భవశోభనే. నేను ఈ తులసిని కోస్తున్నాను. దేనికోసం కోస్తున్నానో తెలుసా? కేశవుని కోసం, స్వామి యొక్క ఆరాధన కోసం కోస్తున్నాను. స్వామికి పెట్టడానికి తప్ప తులసిని దేనికన్నా కోస్తామా మనం? ఇంకెక్కడన్నా ఉపయోగిస్తామా? తర్వాత యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాగా యదాగ్రే సర్వవేదాః. అంటే ఆ తులసి యొక్క మూలంలో అన్ని తీర్థాలు ఉన్నాయి, తులసి యొక్క మధ్యలో అన్ని దేవతలు ఉన్నారు, తులసి యొక్క అగ్రంలో అన్ని వేదాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు తులసిలో ఎవరున్నారు? వేదాల్లో ఎవరుంటారు? వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఎదిరా నీ మురళి ఉదర ఒకసారి. వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఎదిరా నీ మురళి ఉదర ఒకసారి. వేదాంత వీధుల్లో విహరించేది ఎవరు? శ్రీకృష్ణుడు, శ్రీమన్నారాయణుడు. నారాయణుడే వేదాంత వీధులలో విహరిస్తూ ఉంటాడు. ఈ విహరించే వేదాలు ఎక్కడున్నాయి? తులసి అగ్రభాగాన ఉన్నాయి. తులసి మధ్యలో ఏమున్నాయి? దేవతలు ఉన్నారు. తులసి మూలంలో ఎవరున్నారు? సర్వ తీర్థాలు ఉన్నాయి. తులసి మన ఇంట్లో ఉంటే ఏమున్నట్టు? అన్నీ ఉన్నట్లు, అందరూ ఉన్నట్లు. కాగా తులసిని ఏమని పాడతాం? పాటల్లో కానీ ఏమైనా సరే తులసి తులసి అంటావా? తులసిని లక్ష్మీదేవిగా భావిస్తాం. రోజు కూడా తులసిని లక్ష్మిగానే భావించి ఆరాధన చేస్తాం. ఇప్పుడు ఆ తులసిని ఆయన ఎక్కడ ధరించారు? శిరస్సున కిరీటాన ధరించారు. అంటే లక్ష్మితో కూడి ఉన్న నారాయణుడిని ఈ గోపిక ఆరాధన చేస్తూ ఉంది. అది అక్కడ వస్తున్న పరిమళం.
తులసి అనేది ఎక్కడ దేనికి వాడతామనంటే భగవంతుడికి తప్ప వాడం, ఇంకెక్కడ వాడం కదా. తాంబూలంలో తులసి పెట్టిస్తావా? ఇవ్వం. లేదన్నా ఎవరికైనా ఇవ్వడానికి 2 పూలు ఇచ్చినట్టు తులసి ఇస్తావా? ఇవ్వం. ఆలయాల్లో తులసి వేరే వాళ్ళకి ఇస్తారు, అది వేరే విషయం. ఇంకా ఆలయాల్లో కూడా భగవంతుడికి సమర్పించిన తర్వాతే ఇస్తారు తులసిని, ఎక్కడ ఇచ్చినా కూడా. ఇది మనకి అర్థమైన విషయమే కదా. ఆ తులసి అనగానే దేనికి ఉపయోగపెడతాము అని అంటే భగవంతుడికే ఉపయోగపెడతాం. ఇక్కడ తులసి అని మంచి పరిమళమైన వాసన వస్తోంది అనంటే దేనికి సంబంధించి వస్తుంది అనంటే తులసి వాసన వస్తోంది, ఇక్కడ శ్రీకృష్ణయ్యే ఇక్కడ ఉన్నాడేమో అని అనుమానం కలగటంలో ఏమన్నా ఆశ్చర్యం ఉందా? తులసి ఇక్కడ బాగా పరిమళిస్తోంది అనే వాళ్ళకి వాసన వచ్చింది అనే అనుమానంతో వెంటనే ఏం అనుమానం వచ్చింది వాళ్ళకి? అరే మనం శ్రీకృష్ణుడు దగ్గరికి వెళ్ళాలి, ఏమనికి అక్కడ ఏదో ఆరాధన చేయిస్తారనుకుంటాం, ఇక్కడే ఉన్నారా అనే భావన కలగడంలో తప్పులేదు కదా. తులసి భగవంతుడికే శ్రీకృష్ణుడికే ఉపయోగిస్తాం కాబట్టి అలాంటి తులసి ఇక్కడ మంచి పరిమళం వెదజల్లుతూ ఉన్నది కాబట్టి, అంటే భగవంతుడికి ఆరాధన చేస్తుంది అంటే భగవంతుడు వచ్చి ఉన్నాడు, ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఉండడం వల్లే ఆమె తులసిని ఆరాధన చేస్తోంది అని వీళ్ళకి భావన కలిగింది. భావన కలిగి శ్రీకృష్ణుడే ఇక్కడ ఉన్నాడా ఏంటి అని చెప్పి ఆలోచించి మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కుంభకర్ణుడు లాంటి నిద్ర నీకేమన్నా వచ్చిందా? కుంభకర్ణుడు అపజయం పొందినప్పుడు ఆ నిద్ర యొక్క దీనిని నీకేమన్నా ఇచ్చి వెళ్ళారా? నువ్వు అంత గాఢ నిద్రపోతున్నావు, సాత్విక నిద్రేనని చెప్పి ఎక్కువసేపు సాత్విక నిద్ర పోయావు అనుకోండి, ఏమంటారు? ఎక్కువసేపు మనం పూజ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమంటారు? రేపటి నుంచి పూజ మానేస్తే నువ్వు పూజ చేయడానికి వీలు లేదంటారు. మనం వెంటనే వాళ్ళని ఏమంటాం? నువ్వు నాస్తికుడివా అంటాం. కాదు, మనం ఎక్కువ చేసాం. ఇక్కడ ఏదైనా కూడా భగవంతుడు ఎక్కువ చేసుకోమని ఎక్కడా చెప్పలేదు. నన్ను నీతో ఉంచుకో, గుర్తు పెట్టుకోమని చెప్తారు గురువులు, ఆచార్యులు, భగవంతుడు. అంతేగాని మాతోనే ఉండిపోండి, ఇంకేవి చేయమాకండి అని చెప్పరు. వాళ్ళతో ఉండిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఆళ్వార్లు అన్నారు. వాళ్ళ గురించి తత్వం మనం తెలుసుకుంటూ ఉన్నాం. మన కర్మయోగం మనం చేస్తూ, మన ఈ కర్మయోగం చేయడానికి ఈ గురువులు, ఈ భగవంతుడు సహాయంతో అక్కడ సహాయం ఉపయోగపెట్టాలి, సేవ కాదది. వాళ్ళు మనకి సహాయమే చేస్తారు, మనం ఎవరికి చేసినా సేవే. వాళ్ళ సహాయంతో ఈ జీవన విధానాన్ని నేను నడుపుకుంటున్నాను అనే గుర్తు ఉంచుకో. ఆ గుర్తుని మర్చిపో మాకు. అది స్త్రీత్వం అంటే. ఆ గుర్తు ఉన్నన్ని రోజులు కూడా నీ జీవన గమనం చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ వీళ్ళు కుంభకర్ణుడి యొక్క నిద్ర నీకు ఇచ్చారా అని అడుగుతున్నారు. అంటే ఎక్కువ నిద్రపోతున్నావు కదా, అంటే నువ్వు ఇంత మటుకు రాకుండా, మాట్లాడకుండా, తలుపు తీయకుండా ఆ లోపలే కూర్చుంటే ఏంది, ఎంతసేపు ఉంటాం ఇక్కడ మరి అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కుంభకర్ణుడు అనేది తమిళ పదంలో అగస్త్యుడు అని కూడా వస్తుంది. అగస్త్యుని యొక్క అంటే అగస్త్యుడు ఒకసారి ఏం చేశారంటే, మనకి వింధ్య పర్వతాలని ఉన్నాయి కదా, ఆ వింధ్య పర్వతాలు పెరుగుతూ పెరుగుతూ వెళ్ళిపోతూ ఉన్నాయట. సూర్యగమనానికి కూడా అవి కొంచెం ఆటంకం కలిగిస్తూ ఉన్నాయి. ఆ సూర్యగమనానికి ఆటంకం కలిగిస్తూ ఉన్నాయి అని చెప్పి ఈ ఋషులు వీళ్ళందరూ కూడా వీళ్ళు అధ్యాయాలు ఇవ్వాలి కదా, అందుకని ఆటంకంగా ఉంది అని చెప్పి ఎప్పుడైతే అనుకున్నారో వెంటనే ఈ అగస్త్య మహామునిని పిలిచి ఆ వింధ్య పర్వతాన్ని కొంచెం తగ్గమని చెప్పాలి అని అంటే ఎవరికి చెప్పే ఇది లేదు. ఆయన ఏం చేశారట, ఇటు నుంచి ఇటు ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకి వెళ్ళడానికి ప్రయాణం సాగిస్తూ ఉన్న సమయంలో ఆ వింధ్య పర్వతాలు ఎదురుగా వెళ్ళినప్పుడు ఎవరైనా మునులు, ఆచార్యులు వీళ్ళు వచ్చినప్పుడు వంగి నమస్కరిస్తారు కదా, అలానే అది కూడా వంగి నమస్కారం చేసిందట. నువ్వు ఇలానే ఉండు, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళారు. ఆయన అట్టున్నారు, ఇటు రాలేదు, అది అలానే ఉండిపోయి. కొన్ని చెయ్యాలి కదా, కొన్ని ఆలౌక్యాలు అవసరం. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఇది అవసరం. ఆ గమనం లేకపోతే మనందరం ఇబ్బంది పెడతాం, సూర్యగమనం లేకపోతే.
అలాగ కూడా చెప్తారు. అలా వెళ్ళిపోయిన ఆయన రాలేదు కదా, అలాంటి నిద్ర ఏమన్నా పోతున్నావా నువ్వు అన్నట్లు చెప్తున్నారనమాట ఇక్కడ. అట్లాగా ఈరోజు గోపికని లేపుతున్నారు. ఈ గోపిక శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నాడు అనే భావనతో ఉన్న గోపిక. ఆ గోపికను నిద్రలేపి వారితో జత చేసుకున్నారు. రేపటి గోపికను ఎలా లేపుతారో తెలుసుకుందాం. ఒక్కొక్క గోపిక దగ్గర ఒక్కొక్క, అంటే ఈమె మణిభూషణము కలిగిన దాన అని చెప్పి పిలుస్తున్నారు. ఒక్క క్వాలిటీ మనలో ఉంటే, ఒక్కటే క్వాలిటీ మనలో ఉంటే ఇంకేమీ ఉండనవసరం లేదు. ఆ ఒక్క క్వాలిటీని వాళ్ళు ఎలాగ తీసుకుంటున్నారంటే సూపర్ క్వాలిటీ, అంటే గొప్ప గుణము కలిగిన దానిలాగా చూస్తున్నారు, తీసుకుంటున్నారు. అవి ఎంత సాధన చేస్తే వస్తాయో అది చదువుతుంటే మనకి, అంటే చెప్తూ ఉన్నా, వింటూ ఉన్నా, చదువుతూ ఉన్నా తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్క గోపికలో ఇంద్రియాలు పనిచేయనివ్వకపోవడం అనేది, అరిషడ్ వర్గాలు పనిచేయనికపోవడం, అహంకారాలు పనిచేయనివ్వకపోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా పెద్ద పెద్ద వ్రతాలు. ఈ గోదాదేవి వ్రతం కన్నా కూడా చాలా పెద్ద వ్రతాలు. నిమిషంలో వచ్చేస్తుంది మనకి. అది ఎంత ఆపుకుందామన్నా ఆగదు. ఎక్కడొచ్చినా ఇక్కడే వస్తుంది, ఎప్పుడొచ్చినా కూడా. ఆ ఇక్కడ అనేది మనం గనక వంచుకోవాలి, అది మనం తల వంచి ఉండాలి అని అంటే ఆ తలలో చాలా ఉన్నాయి, అందుకు వంచాలి. అలా వంచి ఉంటే వెంటనే అది మన నుంచి పక్కకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలా వంచి ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా, ఇక్కడున్న ఆళ్వార్లు కావచ్చు, రేపలలో ఉన్న గోపికలు కావచ్చు, వ్రతం చేస్తున్న గోదాదేవి కావచ్చు, అవి మనలో లేకపోతే పరమాత్మ చాలా ప్రశాంతంగా, ఆనందంగా మన్ని తయారు చేసి మనతో ఆయన ఉంటారు. అది నోతుచ్చి వర్క్ ఈరోజు. అలాంటి గోపికని ఈరోజు వాళ్ళు నిద్ర లేపారు. రేపటి రోజున ఎటువంటి గోపికను నిద్ర లేపుతారో రేపు తెలుసుకుందాం. ఈరోజు నామం చెప్పుకొని ముగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 శ్రీకృష్ణ భగవానుకి, ఆండాళ్ గోపికకి, పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామికి, విఘ్నసాచార్య మహర్షికి, ఆచార్య గోష్ఠికి, యజ్ఞశాలకు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం శ్రీహరి. ఓం శ్రీహరి. ఈరోజు అమ్మగారు పిన్నిగారు చెప్పిన దాంట్లో నాకు నచ్చిన అంశాలు 2 ఉన్నాయి. ఒకటి, భగవంతుని మనం ఎప్పుడు పూజ చేసినా కూడా నాకేమి ఇవ్వలేదు, నేను ఎప్పుడు ఇట్లాగే ఉంటానా, నా బాధ ఎప్పుడు ఇంతేనా, నాకు సంపాదన రాదా, సంతోషం రాదా అని మనం బాధపడుతూ ఉంటాం. అంటే ఆయన ఇచ్చినా కూడా తీసుకునే సామర్థ్యం మనకు ఉందా లేదా అనేది కూడా ఆయన గ్రహింపుకుంటుంది ఆయనకి. అందుకని ఆయన జాప్యం చేస్తూ ఉండొచ్చు బహుశా. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది అంశము. ఇంకొకటి, భగవంతుడి మీద లక్ష్యం, అంటే మనం చేసే ఆరాధన కావచ్చు, అనుష్ఠానం కావచ్చు, ఏదైనా సరే లక్ష్య సాధనతో చేస్తే భగవంతుడు తప్ప ఇంకేమీ మన పరిసరాల్లో కనిపించదు అనేది ఒక అంశాన్ని చక్కగా వివరించారు. నాకు ఈ 2 బాగా నచ్చినాయి. ఓం శ్రీహరి.